నా తమ్ముడిగా ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు కూడా స్పష్టంగానే ఎక్స్పోజ్ చేయండి. నా ఒంటి మీద మీరు మొదటి నుండి చూస్తుండ్రు, ఈ కండువా నాకు ఎప్పుడు మారలేదు కదా. కడియం శ్రీ ఒంటి మీద టీడీపీ కండువా, బీఆర్ఎస్ కండువా, ఇప్పుడు కాంగ్రెస్ కండువా వచ్చింది. స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం నిత్యం కండువలు మార్చుకునే వ్యక్తి కడియం శ్రీ. కానీ ఒక లక్ష్యం కోసం ఈ కండువ పెట్టుకున్నాను. ఆ లక్ష్య సాధన కోసం ఎవరు సహకారం చేస్తా అంటే వాళ్ళకి నేను సహకరిస్తున్నా. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా జరుగుతున్న రోజుల్లో కేసీఆర్ అన్న మాట ఏంది? తెలంగాణను సాధించడం కోసం బొంత పురుగునైనా ముద్దాడతాను అన్నాడు. తెలంగాణను సాధించడం కోసం బొంత పురుగునైనా ముద్దాడతాను అన్నాడు. తెలంగాణకు మద్దతు అంటే బొంత పురుగుతోటైనా కలిసి పనిచేస్తాను అన్నాడు కదా. మరి కేసీఆర్ ఒకనాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, అదే కేసీఆర్ మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మనందరూ తెలుసు, 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. రాజశేఖర్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రులను చేసుకున్నాడు. ఆయన కేంద్ర మంత్రి కూడా కాగలిగాడు. కానీ అదే తెలంగాణ ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్కు వివేదించి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. అందరూ తెలుసు. మరి అప్పుడు కడియం శ్రీ ఎక్కడున్నాడు? ఒకనాడు టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లో చేరాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కాంగ్రెస్లో చేరాడు. నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బొంత పురుగునైనా ముద్దాడడం కరెక్టే అవుతే, ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం ఎవరు ముందుకొచ్చి మాకు సహకారం చేస్తానన్నా వాళ్ళకి సహకరించడం నాది కూడా కరెక్టే కదా. ఎన్నికల సమయంలో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే, మరి మీరు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే ఎంఆర్పీ సపోర్ట్ చేసింది కదా. 98, 99 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అలయన్స్ బ్రదర్, అప్పుడు మీకు మద్దతు ఇచ్చాం కదా. మరి అప్పుడు బీజేపీ ద్వారా రాజ్యాంగం మారలేదు కదా. ఇప్పుడు మార్చే పరిస్థితి లేదని నరేంద్ర మోడీ గారు అంటుండు కదా. ఓకే, అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేశాను. నువ్వు కాంగ్రెస్ను తిడుతున్న రోజుల్లో నేను కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాను. ఎందుకు? రాజశేఖర్ గారు వర్గీకరణ చేపిస్తామని హామీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి చేపిస్తా అంటే నేను సహకారం చేశాను. అవును, తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది కాదా టీఆర్ఎస్? ఇవ్వకపోతే వ్యతిరేకించింది కాదా? కాబట్టి టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజుల్లో నువ్వు టీడీపీలో ఉన్నావు, కాంగ్రెస్ను తిడుతున్న రోజుల్లో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో వచ్చినప్పుడు కేంద్రం బీజేపీది కాబట్టి బీజేపీ వర్గీకరణ చేస్తానది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను లక్ష్యం కోసం నేను ఉద్యమాన్ని నడుపుతున్నాను, నీ స్వార్థం కోసం నువ్వు కండవలు మార్చుకుంటున్నావు. నాది లక్ష్యం. ఇప్పుడు మన ఇష్టమన్నా లేకపోయినా కేసీఆర్ అయితే ఆ ఒంటి మీద అదే కండవ పెట్టుకొని నడిపిండు కదా ఉద్యమాన్ని. ఒంటి మీద అదే కండవ పెట్టుకున్నాడు కదా. నా ఒంటి మీద లక్ష్యం, నా కండువ నాకే ఉన్నది కదా. లక్ష్య సాధన కోసం మార్గాలు వేసుకుంటున్నావు, కానీ నీ స్వార్థం కోసం నువ్వు పార్టీలు మారుతున్నావు. ఎవరి స్వార్థం కోసం పార్టీలు మారినావు చెప్పండి? తెలంగాణ పీక్ స్టేజ్ ఉద్యమం జరిగేంత వరకు పిల్లలు త్యాగాలు చేస్తున్న రోజుల్లో, జైల్లో పడుతున్న రోజుల్లో, లాఠీ దెబ్బలు తింటున్న రోజుల్లో, రోడ్డెక్కుతున్న రోజుల్లో నువ్వు చంద్రబాబు నాయుడు వత్తాసుపలికి మాట్లాడినావు. కానీ తెలంగాణ రాబోతుందని తెలిసిన తర్వాత మాత్రమే నువ్వు మళ్ళా ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి నువ్వు పార్టీ మారి మళ్ళీ బీఆర్ఎస్ చేరావు. నిజంగా చెప్పాలంటే మన ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు బీఆర్ఎస్లో ఏం తక్కువైంది? నాకు ఏం తక్కువైంది? ఎమ్మెల్సీ చేసే, నిన్ను ఎంపీ చేసే, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేసే, నిన్ను ఎమ్మెల్యే చేసే, అసలు టీడీపీ కంటే ఎక్కువ లబ్ధి పొందింది ఇక్కడనే కదా. అవును, నిజాయితీ పరులు కష్టాలున్న చోటనే ఉంటారు, విలువలు గల్లోళ్ళు కష్టాలున్న చోటనే ఉంటారు. నిజాయితీ విలువలు లేని వాళ్ళు కష్టాలు వచ్చిన వెంటనే పారిపోతారు. ఇప్పుడు ఎవరిని వదిలి పారిపోయిండ్రు? కేసీఆర్ని వదిలి పారిపోయిండు కదా. కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడు అనుకుందాం, బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నది అనుకుందాం. ఆయన ద్వారా లబ్ధి పొందిన నువ్వు కష్టాలున్న సమయంలో కదా ఆయన పక్కన ఉండాల్సింది, కష్టాలున్న సమయంలో కదా ఆయనకు తోడు ఉండాల్సింది. ఇది వాస్తవమే కదా. నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను మొదటి నుంచి కేసీఆర్ను కొన్ని విధానాలను వ్యతిరేకించుకుంటూ వచ్చాను. నాకు సంబంధం లేదు. ఆయన కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా నిలబడ్డా. ఎవరికి? కేసీఆర్కు కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా నిలబడ్డా. మీ అందరూ తెలుసు, ఉద్యమం పతాక స్థాయి చేరిన సమయంలో, ఆయన ఆమర దీక్ష చేస్తున్న రోజుల్లో ఆమర దీక్షకు ప్రత్యక్షంగా 10 రోజుల పాటు ఆయన అండగున్నది నేను, మన జయశంకర్ గారే. అన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఆయన ఆమర దీక్ష చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన తిట్టే కాడు ఉన్నావు. కానీ ఆయన అధికారంకి వచ్చినాక ఆయన దళితులకు మోసం చేసిండు కాబట్టి నేను దూరమైన. ఆయన అధికారం ఉన్నప్పుడు నేను దూరమైన, నువ్వు అధికారం వచ్చినప్పుడు నువ్వు దగ్గరికి అయినావు.
నీది విలువ లేని రాజకీయాలు, నీకు వ్యక్తిత్వం లేని రాజకీయాలు. ఇప్పుడు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఇన్ని పదవులు పొందావు, ఇప్పుడు ఆయన కష్టాలు ఉన్నాడు, ఆయన బాధల్లో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, పార్టీ కొంత వెనుకపోతున్నది. నిజాయితీ పరులు ఎక్కడ ఉండాలా? అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఉండి దాన్ని సరి చేసుకోవాలా. నాయకుడు, నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డ కూడా టికెట్ ఇచ్చాడు, మాదిగలను కాదని. నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డను టికెట్ ఇచ్చి మాదిగలు కూడా కాదని నువ్వు నట్టేట ముస్తావా? అధికారం కేసీఆర్కి వస్తే నువ్వు బయటకు వచ్చేటోడివా? అధికారం కేసీఆర్కి వస్తే నువ్వు బయటకు వచ్చేటోడివా? అధికారం పోయిందనే కదా ఇప్పుడు ఆయన చుట్టూ, వాళ్ళ కుటుంబం చుట్టూ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయని కదా నువ్వు పారిపోయింది. వ్యక్తిత్వం ఉన్నోళ్ళు పారిపోతారా? విధానాలు పారిపోతారా? నువ్వు కొంపలు ముంచేటోడి, మేము నిలబెట్టేటోళ్ళం. తెలంగాణ ఉద్యమం నిలబెట్టింది మేము, నువ్వు కొంపలు కూల్చుకుంటూ వస్తున్నది నువ్వు. ఇది ముమ్మాటికి వాస్తవం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. వరంగల్ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళితులకు మాదిగలకు టికెట్ ఇవ్వలేదు, అన్యాయం చేస్తుంది. వరంగల్